ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, పక్షపాతము చూపుట మంచిది కాదు, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషం చెయ్యను. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 21వ వచనం. ఈ వాక్యం మనుషుల హృదయం ఎంత సులభంగా మారిపోతుందో చూపిస్తుంది. దేవుని దృష్టిలో ధనవంతుడైనా పేదవాడైనా మనవాడైనా అందరూ ఒకటే. అందరికీ ఒకేలా న్యాయం తీరుస్తాడు దేవుడు. కానీ మనిషి అలా కాదు. కొన్నిసార్లు లాభం కోసం తప్పుని కప్పుపుచ్చుతాడు. మంచి పేరు కోసం ఎదుటివారిని చెడ్డవారుగా చూపిస్తారు. చెడ్డవారిని వెనకేసుకురావడం వల్ల వారు చిన్న చిన్న తప్పులు చేయడం మొదలుపెట్టి పెద్ద పెద్ద పాపాలకు నాంది పలుకుతారు. కాబట్టి పక్షపాతం చూపడం వల్ల ఆ క్షణం సంతోషం కలిగిన తర్వాత దుఃఖమే మిగులుతుంది. కాబట్టి మంచిని మంచిగా, చెడుని చెడుగానే హ్యాండిల్ చేయడం నేర్చుకోండి. దేవుణ్ణి ఆలోచన ఇవ్వమని అడగండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.